ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చంద్రుడు జాతకంలో 12 స్థానాలలో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా లగ్నంలో గనక చంద్రుడు ఉన్నట్లయితే ఇటువంటి వారు దృఢ శరీరంతో చిరంజీవులుగా ధనవంతులుగా ఉంటారు. ఇక చంద్రుడు లగ్నము నుంచి 2వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు ధనవంతులు, విద్యావంతులు, మృదువు స్వభావం కలిగిన వారుగా ఉంటారు. వీరు మాట తీరు కలిగిన వారై ఉంటారు. తరువాత చంద్రుడు లగ్నము నుంచి 3వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు బలవంతులుగా, శౌర్యవంతులుగా, స్త్రీలను ఆకర్షించే అందము గలవారుగా ఉంటారు. ఇక చంద్రుడు లగ్నము నుంచి 4వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు సుఖజీవులు, భోగాలయందు ఆసక్తి కలిగిన వారై ఉంటారు. వీరికి ముఖ్యంగా చాలామంది మిత్రులు కలిగి ఉంటారు మరియు కీర్తిమంతులై ఉంటారు. ఇక చంద్రుడు లగ్నము నుంచి 5వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు మేధా సంపత్తి కలిగిన వారై ఉంటారు, సుపుత్రులు కలిగిన వారై ఉంటారు, పదవులను అలంకరించేవారిగా ఉంటారు. ఇక చంద్రుడు లగ్నము నుంచి 6వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు అల్పజీవులు, అమాయకులై ఉంటారు. ఇక చంద్రుడు లగ్నము నుంచి గనక 7వ స్థానంలో ఉన్నట్లయితే వీరు సౌమ్యంగా ఉంటారు, సౌమ్యులు, అందం కలిగిన వారు, ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. అంటే వీరి మాట తీరు ఎదుటివారిని ఆకర్షింపజేస్తున్నదన్నమాట. ఇక చంద్రుడు లగ్నము నుంచి 8వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు ఎక్కువగా రోగపీడితులుగా ఉంటారు మరియు వీరు చాలా అల్ప సంతోషులు. చంద్రుడు లగ్నము నుంచి 9వ స్థానంలో ఉన్నట్లయితే జీవితం అనేది అభివృద్ధిలో ఉంటుంది. వీరికి పుత్ర సంతానం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు, సర్వకార్యాలు వీరికి సిద్ధిస్తాయి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇక చంద్రుడు లగ్నము నుండి 10వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరికి ఔషధాలకు సంబంధించిన వ్యాపారంలో బాగా రాణిస్తారు మరియు ఔషధానికి సంబంధించిన వృత్తిలో అయినా సరే వీళ్ళు బాగా రాణించే శక్తి వీరికి ఉంటుంది. ఇక చంద్రుడు లగ్నము నుంచి 11వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు విశాల హృదయం కలిగిన వారై ఉంటారు, ధనవంతులై ఉంటారు. ఇక చంద్రుడు లగ్నము నుంచి 12వ స్థానంలో గనక ఉన్నట్లయితే వీరు ద్వేషము కలిగిన వారుగా ఉంటారు, ఎక్కువగా జీవితంలో నిరుత్సాహపడుతూ ఉంటారు. నా తరువాతి వీడియోలో చంద్రగ్రహ దోషాలు ఎలా నివారణ చేసుకోవాలో మరియు చంద్రగ్రహ దోష నివారణ మంత్రాన్ని నేను నా తరువాతి వీడియోలో చెప్తాను. సర్వే జనాః సుఖినో భవంతు.